రిషిత గారు, చాలా మందికి డౌట్ ఉందండి. ఎలాగా అంటే ఫ్రూట్స్ ఫస్ట్ తీసుకోవాలా, ఫుడ్ ఫస్ట్ తీసుకోవాలా, లేక రెండు మిక్స్ చేసి తినొచ్చా? ఓకే. ప్రతి ఫుడ్‌కి డైజెషన్ అనేది టైం వేరే ఉంటుందనమాట. పల్సెస్‌కి ఎక్కువ టైం తీసుకుంటుంది. అరౌండ్ 6 అవర్స్ తీసుకుంటుంది. అదే ఫ్రూట్స్‌కొచ్చేసి మనకి జస్ట్ 2-2.5 అవర్స్‌లో డైజెషన్ అయిపోతుందనమాట. సో, మనం ఫస్ట్ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, తర్వాత ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మనకి ఈ ప్రాపర్ డైజెషన్ అవ్వకుండా ఈ స్లో ప్రాసెస్ జరుగుతుంది కదా పల్సెస్. మనం ఫుడ్ అంటే కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాం, ప్రోటీన్స్, రైస్, దాల్స్ ఇవన్నీ తీసుకుంటాం. అదే డైజెషన్ అయ్యి అబ్జార్ప్షన్కి వెళ్ళే లోపు ఈ ఫ్రూట్ ఏమవుతుంది, ఆల్రెడీ డైజెషన్ అయిపోతుంది. 2 అవర్స్లో డైజెషన్ అయిపోతుంది కాబట్టి అది అక్కడ ఫర్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఫర్మెంట్ అయ్యి మనకి బ్లోటింగ్ కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం. కానీ రీసెంట్ రీసెర్చెస్ ఏం చెప్తున్నాయంటే ఫ్రూట్ షుడ్ బి టేకెన్ యాజ్ అ ఫ్రూట్. మనం దాన్ని ఏ మీల్తోనూ మిక్స్ చేయకూడదు, అది ఒక మీల్ లాగా తీసుకోవాలి. అంటే లైక్ 2018 రీసెర్చ్ ఏం చెప్తుందంటే మనం ఫుడ్ తీసుకున్న తర్వాత ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రూట్ తీసుకుంటే అది ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు చాలా మందికి క్రేవింగ్స్ అంటారు, స్వీట్ క్రేవింగ్స్ అనేసరికి వాళ్ళు మీల్ వెంటనే స్వీట్ క్రేవింగ్స్ అవుతున్నాయని ఫ్రూట్ తినేస్తుంటారు. సో ఇలా వాళ్ళు ఇన్ఫాక్ట్ ఫ్యాట్ ఎక్కువ చేసుకుంటున్నారు అనమాట వాళ్ళ బాడీ. అలా కాకుండా ఫ్రూట్ ని ఫ్రూట్ లాగా తీసుకొని మనం తీసుకోవాలి, లేదంటే ఓన్లీ ఫ్రూట్ అంటే మిడ్ మీల్ లాగా కానివ్వండి, ఈవినింగ్ స్నాక్ లాగా కానివ్వండి తీసుకోవాలి. ఒక మీల్ కంబైన్ చేయకుండా సపరేట్ గా మీల్ లాగా తీసుకోవాలి. ఫ్రూట్స్ అన్ని మిక్స్ చేసి తినొచ్చా, లేకపోతే ఏ ఫ్రూట్ కి ఆ ఫ్రూట్ సపరేట్ తినాలా? ఏ ఫ్రూట్ కి ఆ ఫ్రూట్ సపరేట్ తినడమే బెటర్. ఒక ఫ్రూట్ ఇట్ ఈస్ ప్యాక్డ్ ఆఫ్ సర్టెన్ న్యూట్రియన్స్ అనమాట. సో మనం ఆ ఫ్రూట్ తీసుకున్నప్పుడు అందులో ఉన్న 100% న్యూట్రియన్స్ మనకు వస్తాయి. సో మళ్ళీ మనం సెపరేట్గా ఒక ఫ్రూట్ బౌల్ లాగా, ఫ్రూట్ సాలెడ్ లాగా తీసుకుంటే ఇందులో ఉన్న కొన్ని న్యూట్రియన్స్ అందులో కొన్ని న్యూట్రియన్స్ ఆఫ్ కోర్స్ అబ్జర్వ్ చేసుకుంటుంది. బట్ ఇదైతే ఇంకా బెటర్. ఒక ప్యాక్ ఆఫ్ ఆల్రెడీ మనకు నేచర్ ఒక ప్యాక్ ఇచ్చేసింది కదా, దాన్ని తీసుకోవడం వల్ల మనకి ఇంకా బెటర్ అబ్జార్ప్షన్ ఆఫ్ న్యూట్రియన్స్ జరుగుతుంది. సో సింగిల్ ఫ్రూట్ ని తీసుకోవడం మంచిది అంట. థ్యాంక్ యూ అండి.